నమస్కారం. మీ విజయ్ కుమార్ కిట్ట. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితం. దీన్ని తెలుసుకోవటం ఎలా అంటాడు. సుమారు 4 దశాబ్దాల పైన క్రితం కవి చంద్రహాస్ ఒక మినీ కవితలో జీవితం ఏంటో రెప్పపాటులో తెల్లారిపోతుంది. ఉదయించిన సూర్యుడు అస్తమించినంతసేపు కూడా బతుకులు ఉండటం లేదు. చాలా వరకు ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, జీవితంలో ఎక్కడికో ఎదగాలనే తపన, ఎక్కడికో ఎగిరెగిరి వెళ్ళిపోయి ఏదో సాధించాలనే ఒక ఆరాటం. ఓ అమ్మ కన్న కళ, ఓ నాన్న కన్న కళ, ఒక విద్యార్థి పరిశ్రమ, ఒక విద్యార్థిని శ్రమ, ఒక శాస్త్రవేత్త తెలివి, ఒక రాజకీయ నేత అనురాగం. ఎంతమంది అండి ఆ అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృతి చెందారు. 242 మంది ప్రయాణికులు చనిపోతే 16వ సీట్లోనూ ఎక్కడో ఒక వ్యక్తి గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమానం దూసుకుపోయినటువంటి ప్రాంతంలో వైద్య కళాశాలలో అనేక మంది మృతి చెందారు. ఏంటి జీవితం అనేది అర్థం కాని పరిస్థితి. ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమించినా, ఎంత ఎదిగినా తామరాకులా నీటి బిందువు తయారవుతుంది. వేదాంతం చెప్పినా, వైరాగ్యంతో మాట్లాడినా, ఏం చేసినా జరిగేది జరగకుండానే ఉండదు, జరగకుండా అంతా మాయ, అంతా మాయ, అంతా మాయ. అహ్మదాబాద్ సంఘటన దురదృష్టకరం. ఈ సంఘటనకి కారణాలేంటో అన్వేషించాలి. ఎయిర్ ఇండియా విమానంలో ఏ రకమైనటువంటి పొరపాట్లు, సాంకేతిక లోపాలు చోటు చేసుకుని చూసుకోవాలి. మన ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం, ఈ ఘటనకు ప్రభుత్వం అధికారిక నివాళిగా వారం రోజులు సంతాప దినాలు ప్రకటించాలి. సెలవు.